రైతు సోదరులకు నమస్తే. తక్కువ ఖర్చుతో తెగుల బెడుదు లేకుండా సాగు చేయాలని ఎంతమంది రైతులకు ఉందో, సో అట్లాంటి ఫీల్డ్ని నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రస్తుతానికి మనం నిలబడ్డ ఏరియా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం గ్రామంలోనూ మనతో పాటు రైతు మోజేస్ ఉన్నారు. తన ఈ 3 ఎకరాల్లో నికోలస్ భూమిక అనే దొడ్డు రకాల వరి విత్తనాలని పెట్టుకున్నారు. సో ఫీల్డ్ కూడా చాలా బాగా వచ్చింది. ఎలాంటి వైరస్ కూడా ఈ ఫీల్డ్కు చోకలేదు, చాలా బాగుంది. తెల్ల కంకుల సమస్య కూడా వరిలో బాగుంటుంది. ఇక్కడ తెల్ల కంకుల సమస్య కూడా లేదు, సుడిదోమ సమస్య కూడా లేదు. అసలు ఈ నికోలస్ భూమిక అనే వెరైటీ ఎక్కడ తీసుకొచ్చాడు, ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది, అలాన్నిటికీ ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు మోజేస్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారన్న? బాగున్నామండి. మనం ఇప్పుడు నిలబడ్డ ఏరియా ఎన్ని ఎకరాల్లో సాగు? ఇది 3 ఎకరాలు అండి. 3 ఎకరాలు. మొత్తం ఒకే రకం వెరైటీ పెట్టారు? మొత్తం ఒకే రకం పెట్టి. ఏ రకం పెట్టారు? నికోలస్ వారి భూమిక సీడ్స్ అండి. నికోలస్ వారి భూమిక సీడ్. ఈ విత్తనాలు మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా, లేకుంటే మీరే తెచ్చుకున్నారా? మేమే ఫర్టిలైజర్ షాప్ లో విత్తనాల కోసం అని వెళ్ళాము. అయితే అక్కడ ఫర్టిలైజర్ షాప్ తను నికోలస్ సీడ్స్ భూమిక ఉంది, ఒకసారి ట్రై చేయండి అని తీసుకొచ్చి వేయడం జరిగింది. చూస్తే మీ పక్క ఫీల్డ్కు మీ ఫీల్డ్కు చాలా అంటే చాలా తేడా ఉందన్న, మేము చూస్తున్నాము. సో పక్క ఫీల్డ్లో తెల్ల కంకులు పోయాయి, మీ దాంట్లో అలాంటి సమస్య లేదు. సుడిదోమ సమస్య కూడా పక్క చేనులో ఉంది, మీ దాంట్లో అలాంటి సమస్య లేదు. ఏంటన్నా దీని సాగు విధానం ఎలా ఉంటుంది? అంటే ఏం లేదండి, సాగు విధానము ఇది సీడే కొంచెం బాగానే ఉంది. అంతకుముందు మాకు మీరు అన్నట్టు తెల్ల కంకి, దోమ సమస్య, అగ్గి తెగుల సమస్య బాగుండే. ఇది తక్కువనే ఉంది, ఏం స్ప్రే కూడా ఏం చేయలేదు. అయితే మేము 10 కేజీల బ్యాగ్ తీసుకొచ్చామండి. తీసుకొచ్చి 2 డేస్ ఎండబెట్టాము. 2 డేస్ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ సంచిలో నానబెట్టి పొద్దున సాయంత్రం 3 సార్లు నీళ్లు పోసుకొని కొద్దిగా మొలక శాతం కూడా రావాలని కొంచెం యాసిడ్ కూడా కలిపామండి. కలుపుకొని 3 రోజుల తర్వాత మంచిగా వచ్చింది, మొలక మంచిగా వచ్చింది. మొలక శాతం మంచిగా వచ్చిన తర్వాత కొంచెము మేము నారు వేయంగా కూడా మంచిగా నారు అడుగు మందు కొంచెం కోడెరు కూడా లైట్గా చల్లుతాం. 4 పట్టెలు పోసుకొని 4 పట్టెలకు కోడెరు చల్లి ఇది నారు దశలో తుళ్ళు తీసుకొచ్చి చల్లుకుంటామండి. చల్లుకొని లైట్గా బాగా చల్లుకోవద్దు, మళ్ళీ తట్టుకోదు. లైట్గా చల్లుకొని మేము మొలక కలుపుకున్నామండి. మొలక కలుపుకుంటే మంచిగా పట్టింది. నారు కూడా మంచిగా పట్టింది. కొంచెం కొందరి చలికి తట్టుకోలేవు, కొన్ని చలికాలం కదండి ఇప్పుడు వేసంగి, చలి నారలు కొన్ని తట్టుకోలేవు, కానీ ఇది మంచిగా వచ్చిందండి. మంచిగా వచ్చింది. 22 days లో మంచిగా నారు వేయడానికి తయారైంది. ఇంకా ఉంది, అందులో వేరే సీడ్ వేసినాము. అది బాగా అంటే దానికి నారు దశలోనే స్ప్రే చేసుకోవాల్సి వచ్చింది. ఇబ్బంది, మంచుకు పెరగలేదు. అది దగ్గర 25 days తర్వాత 28 days కి అది ఈతకు వచ్చిందండి, పెరిగింది. కానీ ఇది 22 days తర్వాత వేసుకోవడానికి వచ్చింది. నారుకి ఏమన్నా యూరియా, డిఏపి లాంటివి ఏమన్నా వేసారా? మళ్ళీ పల్చా అంటే బాగా తక్కువ, ఒక 15 రోజుల తర్వాత కొంచెం పల్చా ఎర్ర పడుతుందండి. పచ్చదనం కోసం కొంచెం బాగా ఎర్రండి, 1 కిలో 2 కిలోలు చల్లినాం అంతే. 22 రోజుల తర్వాత మళ్ళీ నాటేసుకోవడం జరిగింది. ఎన్ని రోజుల పంట సార్ ఇది? 120 రోజుల పంట అండి. నారు దశ నుండి 120 రోజుల పంట అండి. పిలకలు కూడా బాగా వచ్చినట్టు కనపడుతున్నాయి. ఎన్ని పిలకలు వచ్చాయి? అవునండి, పిలకలు బాగా వచ్చాయి. అయితే ఇది నాకు తెలిసి ఇది 30 నుంచి 35 పిలకలు వచ్చాయండి. ఓకే. గొలుసు కూడా చాలా పెద్దగా కనబడుతుంది. ఎన్ని గింజలు ఉండే అవకాశం ఉంది? అవునండి, గొలుసు కూడా చాలా పెద్దగా వచ్చింది. నాకు తెలిసి గొలుసు సుమారుగా 300 నుంచి 350 గింజ ఉంటుంది అనిపిస్తుంది. ఒక గొలుసుకి 300 నుండి 350 గింజలు వచ్చాయి. సో అంటే అంత ఎక్కువ అయితే ఈ మధ్య కాలంలో ఏ రకం వెరైటీలు లేవు. సో 300 గింజలు అంటే మంచిగా వచ్చినట్టే, మంచి ఆదాయమే రైతుకి. సో అన్ని గింజలు కూడా పాలు పోసుకున్నాయా? మరి అన్ని పాలు పోసుకున్నాయండి, అన్ని పాలు పోసుకున్నాయి మంచిగా. కొన్ని తాలు పోతుంటాయి, పాలు పోసుకున్నాయి, కొన్ని తాలు పోతుంటాయి. కోసినాక బాగా తాలు వస్తుంది, మళ్ళీ చిన్ని బట్టలు వస్తుంది. ఇది మేము గత సీజన్ లో కూడా సాగు చేసినాము. ఇది చిన్ని బట్టాలి, మార్కెట్లో ఏ రిమార్క్ లేదండి, అన్ని వజన్ మంచిగా వస్తుంది. తాలు గింజ అస్సలు లేదండి. స్ప్రేయింగ్ లాంటివి ఏమైనా చేసుకున్నారా? స్ప్రేయింగ్ అస్సలు ఏం చేయలేదండి, స్ప్రేయింగ్ అసలు ఒక్కసారి చేయలేదు. మనము పుట్టకొచ్చిన తర్వాత ఒక 4G కేవలం ఎకరానికి 4 కిలోలు, ఇంకా వాళ్ళు 8 కిలోలు చల్లండి, 5 కిలోలు అన్నారు, కానీ ఒక 4 కిలోలు పల్జా ఎకరానికి వెళ్ళినామండి. 4G వెళ్ళారు. యూరియా, డిఏపి లాంటి యూరియా దశ ఎకరానికి ఒకటే బ్యాగ్ వేసినామండి. వేసుకున్న తర్వాత 15 రోజులకు ఒక యూరియా వేసాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పుట్ట దశలో ఒక యూరియా, ఒకటి మాకు ఇక్కడ పడ్డ షాప్ ఆర్గానిక్ పొటాషు, అది ఇది కలిపి వేసుకున్నాం అంతే అండి. తెల్ల కంకులు కూడా బాగా వస్తున్నాయి కొంతమంది చేన్లలో. సో దీంట్లో తెల్ల కంకుల సమస్య కూడా లేదు, ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? తెల్ల కంకు సమస్య లేదండి, అయితే జాగ్రత్త ఏం లేదు. మేము చెప్పినట్టు చిరుపుట్ట దశలోనే ఒక 4 కిలోలు అంతే ఎకరాన 4G చల్లాము. ప్లస్ సీడ్ కూడా మంచిగా ఉండే, అసలు వేరే పొలాలు చల్లినా కానీ తెల్ల కంకి బాగా వచ్చిందండి. కానీ అసలు ఒక్క తెల్లంగా ఇక్కడ మీరు చూసుకుంటే 3 ఎకరాల్లో
ఏడ కూడా ఒక్క తెల్ల కంకి లేదండి. ఏ సీజన్లో బాగుంటుంది అది అసలు? వానాకాలం సీజన్లో బాగుంటుందా లేకుంటే వేరే సీజన్లో బాగుంటుందా? మేము వానాకాలం వేసామండి, ప్లస్ ఇదే సేమ్ మళ్ళీ వేసవికి వేసాము. మంచిగా వానాకాలం కూడా మంచిగా ఉంది, వేసవికి మంచిగా ఉందండి. అంటే ఎక్కువ నీళ్ళు ఏమన్నా అవసరమై ఉంటుందా? తక్కువ నీళ్ళతో ఒకటే సాగు చేసుకోవచ్చా? ఇక నీళ్ళు అంటే అన్ని పొలాలు వేసినట్టే అండి. నీళ్ళు ఎప్పుడైతే పెట్టినా మాకు నీళ్ళు ఎందుకంటే బాగానే ఉంటాయి, తక్కువ ఎప్పుడు కాలేదు, మేము ఎప్పుడు తక్కువ పెట్టి చూడలేదు. కానీ నీళ్ళు అయితే మంచిగానే నీళ్ళు సరిపోతాయండి. ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరానికి? ఇప్పుడు వేసింగ్ అంటారా, ఆ వేసింగ్ 35 పైన వస్తాయి అనిపిస్తుందండి. పోయినసారి మాకు 30 పైన వచ్చాయి, ఇప్పుడు కూడా 30 పైన వస్తాయి అనిపిస్తుంది, 35-40 మధ్యలో వస్తాయి అనిపిస్తుందండి. మీరు 10 కేజీల బ్యాగ్ తెచ్చుకున్నారా? అవునండి. 10 కేజీల బ్యాగ్కి ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎంత తీసుకున్నారు? మాకు 800కు ఒక బ్యాగ్ ఇచ్చారండి సీడ్ కాస్ట్. ఒక ఎకరానికి సరిపోయిందా? ఒక ఎకరానికి మస్తు అయిందండి. అయితే మేము ఇది బీహార్ వాళ్ళతో వేయించినామండి. బీహార్ కోలి నాటు బీహార్ కోలి వాళ్ళతో వేయించినాం కాబట్టి మాకు మన వాళ్ళు వేసుకున్న లోకల్ కూడా సరిపోతాయండి, ఎందుకంటే మాకు మిగిలింది, అది మాకు మిగిలిపోయింది. మన వాళ్ళు అయితేనేమో కొద్దిగా దగ్గర వేస్తారు, వాళ్ళు అయితే కొద్దిగా దూరం పెడతారు. దూరం వేసారు, అయినా కానీ గంట మంచిగా గాలి పాడి మరి మంచిగా పోసింది. మాకు 10 కేజీలు మస్తు అయింది, ఇంకా మిగిలిపోయింది. 10 కేజీలు ఇంకా 6 మిగిలింది. పక్క రైతుకి నీకు చాలా తేడా ఉంటుంది, అడుగుతారా? పక్క రైతులు ఏంటి మీరు ఏ రకం సీడ్ తెచ్చారని చెప్పేసి అడుగుతారా? అడుగుతారండి, అడుగుతారు. మేము కూడా సజెషన్ చేస్తాం, చెప్తాము. ఇవి వాళ్ళ సజెషన్ మేము తీసుకుంటాము, ఒక రకం చెప్పాము. ఇంక ఇది ఈసారి వానాకాలం కూడా పెరిగే అవకాశం ఉంది, మేమే పెంచుతాము. మార్కెట్లో ఇబ్బందులు ఏం లేవా? అమ్ముకోవచ్చు? మార్కెట్లో అసలు ఏ ఇబ్బంది లేదండి, మంచి గ్రేడ్ పోతుందండి. మద్దతు ధర 2400, మనకు అక్కడ తక్కువ ఏం లేదు. ఎందుకంటే కొన్ని తాళ్ళు వస్తాయి, మీరు అన్న విధంగా తాళ్ళు వచ్చి అవి బి గ్రేడ్ 20 రూపాయలు తక్కువ మద్దతు ధర తక్కువగా ఉంటారు. కానీ ఇది అట్లా ఏం లేదండి, వజన్ మంచిగా వచ్చింది, తాళ్ళు అసలు లేదు. కాబట్టి అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బంది మాకైతే లేదండి. కంపెనీ వాళ్ళు ఏమైనా విజిట్ చేశారా మీకు విత్తనాలు ఇచ్చిన తర్వాత? వచ్చారండి, వచ్చారు 2-3 సార్లు వచ్చి చూసిపోయారు. వాళ్ళు ఏమైనా సలహాలు ఇచ్చారా? సలహాలు ఇచ్చారు. అయితే 4G వెళ్ళండి అని చెప్పారు, ఒకటి మన ఆర్గానిక్ పొటాష్ వెళ్ళండి అని చెప్పారు. కలుపు సమస్య ఏమైనా వచ్చిందన్న? కలుపు సమస్య ఏం లేదండి. అయితే కలుపు సమస్య అనేది మనకు పాత ముందు పంటల కలుపు విడిచి పెడితే దాని విత్తనం రాలి మనకు కలుపు సమస్య వస్తుండే. మేము ఎందుకంటే ఎప్పుడు గడ్డి కానియలేము, కలుపు సమస్య ఏం లేదు. కలుపు సమస్య అనేది రైతు మీద ఆధారపడుతుంది. ఇక అందుకోసం అని కాకపోతే అప్పుడు స్ప్రే చేయించాం కలుపు మందుకు. ఎకరానికి ఎంత పెట్టుబడి వచ్చింది? సాధారణంగా మీరు ఎవ్రీ ఇయర్ వరి సాగు చేస్తుంటారు, సో అప్పుడు సాగు చేసిన దానికి ఎంత అమౌంట్ ఖర్చు వచ్చింది, ఇప్పుడు ఎంత అమౌంట్ ఖర్చు వచ్చింది? అంటే దీనికి ఏమైనా తగ్గిందా ఖర్చు శాతంలో? తగ్గిందండి, ఖర్చు తగ్గింది. మేము ఎందుకంటే వేరే విత్తనం వేసినప్పుడు మాకు అగ్గి తెగులకు ఒకసారి స్ప్రే చేస్తుంటిమి, దోమకు స్ప్రే చేస్తుంటిమి. అసలు సీడు ప్లస్ సీడ్దే ఉంది, ఇంకోటి వాతావరణము. అసలు ఈసారి స్ప్రేయింగ్ ఖర్చు లేదండి, అసలు ఒక్కసారి కూడా స్ప్రే చేయలేను. అంతకుముందు 4G వెళ్ళినా కూడా స్ప్రే చేస్తుంటామండి, అసలు స్ప్రేయింగ్ ఖర్చు అసలు లేదు. కాబట్టి చెప్పుకుంటే ఖర్చు తగ్గింది. అయితే యూరియా కూడా తక్కువ వేసినామండి. సుమారుగా ఎంత ఖర్చు పెట్టారు? ఒక ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు? మేము సుమారుగా అంటే ఇప్పుడు మనకి సీడ్ కాస్ట్ నుంచి పడితే కేజీలు దమ్ము, యూరియా, DAP, తర్వాత 4G, మళ్ళీ తర్వాత లాస్ట్కు మనం కటింగ్, ట్రాన్స్పోర్ట్, ట్రాక్టర్ కిరాయి ఇవన్నీ అంటే సుమారు 15,000 నుంచి 18,000, 20,000 సొంత ట్రాక్టర్ లేని వాళ్ళు ఎక్కువ తక్కువ 15,000 నుంచి 18,000 వస్తుందండి. 15 నుండి 18,000 వచ్చింది. సో ఇప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఇది కంపల్సరీ వేసంగి 35 పైన వస్తుందండి. 35 వస్తుంది. ఎంత పడుతుంది మార్కెట్లో కింటా? 2,400. 2,400 సుమారుగా 75,000 నుండి 80,000 వచ్చే అవకాశం ఉంది. సో ఒక ఎకరానికి. సో మీరు పెట్టిన 15 కాకపోతే 20,000 ఒక ఎకరానికి ఎంత మిగులుతున్నాయి? ఒక 50,000, 55,000 మిగులుతాయండి. ఎవ్రీ ఇయర్ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు వరి? మేము ఇక్కడ 3 ఎకరాలు అండి, ఇంకో దగ్గర 3 ఎకరాలు, 6 ఎకరాలు సాగు చేస్తామండి. అన్న చివరిగా చెప్పండి, ఈ నికోలస్ భూమిక అనే వెరైటీ సో మా ఛానల్ ద్వారా రైతులకు చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు? ఇది మీ ఛానల్ ద్వారా తెలియజేస్తే ఏంటంటే రైతులు వేరే సీడ్స్ పెట్టి బాగా ఖర్చులు అవుతున్నాయండి. ఈ మనకు స్ప్రేయింగ్లు ఖర్చు చేసి బదులు ఈ నికోలస్ భూమిక సీడ్ స్ప్రేయింగ్ అసలు తక్కువ, పురుగు తట్టుకుంటుంది, అగ్గి తెగులు తట్టుకుంటుంది. మెయిన్గా వేసంగి అగ్గి తెగులు వస్తుంది, అగ్గి తెగులు తట్టుకుంటుంది. కంపల్సరీ ఖర్చు మాత్రం తక్కువ ఉందండి దీనికి. మనం ఖర్చు తక్కువ ప్లస్ వజన్ వస్తుంది. వేసంగి వేరే వాటిలో వజన్ తక్కువ వస్తాయండి, తాలు ఎక్కువ వస్తుంది, మళ్ళీ చెన్ని బట్టి వరకు బాగా షార్టేజ్ వస్తుంది. కానీ ఇది అసలు అటువంటి ఏం లేదండి, వజన్ వస్తుంది. కంపల్సరీ నేను నా తోటి రైతులకు సజెస్ట్ కంపల్సరీ చేస్తున్నా, నికోలస్ భూమిక ఒకసారి వేసి చూడండి. మీరే నెక్స్ట్ సీజన్ మళ్ళీ మీరే ఇంకో ఎకరం ఇంకా మీరే పెంచుతారు. నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. సో మొత్తంగా ఇది పరిస్థితి ఇక్కడ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామంలో
దాదాపు ఒక 3 ఎకరాల్లో ఈ నికోలస్ భూమిక అనే దొడ్డు రకం వరిని అయితే సాగు చేస్తున్నారు. తగుల షాప్ అతను సజెస్ట్ చేశా అని చెప్తున్నారు. ఈ విత్తనాల్ని తీసుకొచ్చి సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. సుమారుగా ఎకరానికి 30 నుండి 35 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం పిలకలు కూడా 30 నుండి 35, 40 పిలకలు ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి. సో ఈ గింజలు కూడా అన్ని పాలు పోసుకున్న దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క గొలుసుకి దాదాపుగా 250 నుండి 350 గింజలు ఉండే అవకాశం ఉంది. అన్ని గింజలు కూడా వచ్చిన ప్రతి గింజ కూడా మంచిగా పాలు పోసుకొని గట్టి బారింది. సో ఇప్పుడు కొన్ని ఏరియాల్లో చూస్తుంటాము ఒక్కొక్క గొలుసు ఏమైతే ఉంటుందంటే కొన్ని గింజలు పాలు పోసుకుంటాయి, కొన్ని గింజలు పాలు పోసుకోవు. ఈ పాలు పోసుకునే గింజలన్నీ తాలుగా మారుతాయి. అవి మార్కెట్కి పోయిన తర్వాత వెయిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు. దాని ద్వారా దిగుబడి కూడా తక్కువ వస్తుంది. సో ఈ భూమిక అనే రకం, నికోలస్ భూమిక అనే రకం గొలుసుకు వచ్చిన ప్రతి గింజ కూడా పాలు పోసు గట్టిగా అయింది కాబట్టి ఎక్కువ దిగుబడి వస్తుంది, వెయిట్ కూడా మంచిగా వస్తుందని రైతు చెప్తున్నారు. సో ఎవరైనా ఈ రకం వరి గింజలు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు. ఎలాంటి వైరస్ కూడా అటాక్ చేయలేదు. పక్క రైతు ఫీల్డ్కి మా ఫీల్డ్కి చాలా తేడా ఉందని చెప్తున్నారు. మేము కూడా లైవ్లో చూసాము. పక్క ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ రకం గింజలు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ.